2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వైదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ నక్షత్రాల పరంగా చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి నరదృష్టి అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. నరదృష్టి అనేటువంటిది ఎప్పుడైనా సరే ఒక ఎక్స్టర్నల్ నెగటివ్ ఎనర్జీ అండి. అంటే మనిషి మీద ప్రభావితం అయ్యేటువంటిది, మానవుల మీదనే కాదు, ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది సర్వ జీవరాశుల మీద కనబడుతూ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సహజ సిద్ధంగానే నరదృష్టి అనేటువంటిది అనేక రూపాల్లో ఉన్నప్పటికీ కూడా అందులో ఉండేటువంటి 4 విధాలు ఏంటి అంటే, ఒకటి సామాన్యమైనటువంటి నరదృష్టి అండి. ఎప్పుడైనా మనం ఏదైనా చిన్న వస్తువు కొనుక్కున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు మనమే వెళ్ళి చూపిస్తూ ఉంటాం, ఇది కొనుక్కున్నామండి, ఇది బాగుంది అని చెప్పి మనమే పిలిచి మరి చూపిస్తూ ఉంటాం. అప్పుడు కలిగేటువంటి దృష్టినే సామాన్య దృష్టి అంటారండి. సో వీటి వల్ల స్వల్పమైనటువంటి అంటే మినిమల్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. అది సహజ సిద్ధంగానే మన సాంప్రదాయంలో మనం చేసుకునే చిన్న క్రతువుల వల్ల, ఆచార వ్యవహారముల వల్ల, పూజల వల్ల ఆ దృష్టి ప్రభావం నెగటివ్ ఎనర్జీ పోతుంది. అయితే రెండవది తీవ్రమైనటువంటిది మహానరదృష్టి అనేటువంటిది ఉంటుందండి. అంటే ఎప్పుడైతే మహానరదృష్టి అనేటువంటిది సోకుతుందో మన ఆరా అనేటువంటిది బ్రేక్ అవుతుంది. ఎప్పుడైనా చూడండి, మన యొక్క గ్రహాల స్ట్రెంగ్త్ బాగున్నప్పుడు మన ఎనర్జీ అనేటువంటిది, మన ఆరా అనేటువంటిది స్ట్రాంగ్ అవుతుంది. ఏదైనా చెయ్యాలి, ఏదైనా చేయగలను అనేటువంటి స్టామినా మనలో వస్తుంది. ఎప్పుడైతే ఆ గ్రహాల యొక్క మూమెంట్ వీక్ అయినప్పుడు ఆరా కూడా చాలా వీక్ అవుతుంది. అంటే ప్లానెటరీ పొజిషన్స్ నుంచి వచ్చేటువంటి రేస్ మన శరీరం మీద పడడం వల్ల ఆరా వీక్ అవుతుంది. అప్పుడు యొక్క దృష్టి ప్రభావము అనేటువంటిది మరింత తీవ్రంగా అయ్యి యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, ఇల్లు కొంటున్నప్పుడు కానీ, కడుతున్నప్పుడు కానీ మధ్యలో ఆగిపోవడం కానీ, తీవ్రమైన అనారోగ్య సమస్యలు కానీ, కొన్ని సందర్భాల్లో మరణానికి దారితీయడం కానీ, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ విపరీతంగా పెరిగిపోతాయి. డబ్బు నిలబడదు, కుటుంబ సభ్యుల మధ్యలో తీవ్రమైన గొడవలు అనేటువంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మహానరదృష్టిలో భాగం అన్నమాట. ఇకపోతే మూడవది ఏంటి అంటే సంభోగ దృష్టి. అంటే భార్యాభర్తలకి రిలేషన్షిప్ మధ్యలో లవ్ విషయంలో ఎక్కువగా ఇది కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వేరే మూడో వ్యక్తి ఒక ఇన్ఫ్లుయెన్స్ కనబడింది అనుకోండి, వీళ్ళిద్దరి మధ్యలో అనుమానమో, అవమానమో, విభేదాలో, వివాదాలో, విడాకులో ఏదోటి జరుగుతాయి. ఇది క్రమేపీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి దారితీస్తూ ఉంటాయి. ఇది సంభోగ దృష్టి అనమాట. ఇకపోతే నాలుగవది ఏంటి అంటే సూక్ష్మ నరదృష్టి. మన పక్కనే ఉంటూ ఉంటారండి. మన ఎదుగుదలను వాళ్ళు చూడలేకపోతూ ఉంటారు. సో అందుకే నువ్వు చెయ్యొద్దు, మోసపోతావు, వెళ్ళిపోతావు, పాడైపోతావు, కింద పడిపోతావు, ఇలా ఏదో ఒకటి చెప్పి మనల్ని ఎదుగుదల ఆపడానికి, మనల్ని కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. దీనినే సూక్ష్మ నరదృష్టి అంటామండి. కృతికా నక్షత్రం వరకు ఎస్పెషల్లీ విమెన్కి ఈ నరదృష్టి ప్రభావం అనేది ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? జనవరి నుంచి డిసెంబర్ వరకు వీళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అండి. కృతికా నక్షత్రం వాళ్ళు మనం చూస్తే కనుక అగ్నిర్నఫ్పాత్ కృతికా అన్నట్టుగా వీళ్ళకి అగ్ని ప్రభావము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి అధిపతి కూడా రవి అండి. మేషరాశి వాళ్ళకి అధిపతి, రాష్ట్రాధిపతి కూడా మళ్ళీ కుజుడు. సో ఎస్పెషల్లీ అంటే 1వ పాదం మేషరాశిలో ఉన్నా 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. సో 1వ పాదం వాళ్ళకి కంపేర్ చేస్తే ఎక్కువగా అగ్నితత్వము అనేటువంటిది ఉండడం వల్ల కోపము అనేటువంటిది, లేకపోతే షార్ట్ టెంపర్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం, ఇగో అనేటువంటిది ఎక్కువగా ఉండడం కనబడుతుంది. సో అదేమి తప్పు కాదు, వాళ్ళకు ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి స్వభావము. అంటే 2, 3, 4 పాదం వాళ్ళకి కొంచెం స్మార్ట్నెస్ అనేటువంటిది, క్రియేటివిటీ అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఈ రకమైనటువంటి కోపము, అగ్నితత్వము కనబడుతూనే ఉంటుంది. అయితే ఈ 4 రకాలైనటువంటి దృష్టి ప్రభావాల్లో కృతికా నక్షత్రానికి ఉండేటువంటిది మహానరదృష్టి అనేటువంటిది ఉంటుంది. 2, 3, 4 పాదం వాళ్ళకి సంభోగ దృష్టి అనేటువంటిది కూడా ఉంటుంది. సో ప్రధానంగా వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు ఎంత కోపము, ఎంత ఆవేశము ఉన్నా మనసు చాలా మంచిదండి. అంటే ప్యూర్ అనమాట. అగ్ని ఎప్పుడు కూడా ఏం చెప్తుంది? ప్యూరిటీ అనేటువంటిదే చెప్తుంది. అగ్ని ప్రవేశము అనేటువంటిది ఎప్పుడు కూడా ఎందుకు చేయిస్తూ ఉంటారు? పవిత్రత ఉందా లేదా అనేటువంటిదే కదా. సో మేజర్లీ ఇక్కడ ఏంటి అంటే ప్యూర్ మైండ్ అనేటువంటిది కానీ, ప్యూర్ సోల్ అనేటువంటిది కానీ వీళ్ళకు ఉంటుంది. లోపల ఒక మాట, బయట ఒక మాట ఉండదు. ఏది ఉందో అదే బయటకి చెప్పడం వల్లనే వీళ్ళకి కోపం ఎక్కువగా ఉన్నట్టుగా బయటకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అదే శాస్త్రం చెప్పింది. సో మేజర్లీ ఇక్కడ ఏంటంటే ఈ మహానరదృష్టి ప్రభావం కూడా కొన్ని సందర్భాల్లో ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం కానీ,
తొందరపాటు తనంతో మాట్లాడడం వల్ల కానీ వచ్చేటువంటి సమస్యల వల్ల పనులన్నీ ఆగిపోతాయి. డబ్బు అనేటువంటిది నిలబడదు. కష్టములు అనేటువంటివి కొని తెచ్చుకుంటారు. 2, 3, 4 పాదం వాళ్ళకి మనం చూస్తే బాగా అండి, గత సంవత్సరం 2025వ సంవత్సరం చివరిలో శని ప్రభావము అంటే కంటక శని యొక్క ప్రభావం అలా వచ్చి ఒక 2 months పాటు ఉండి వెనక్కి వెళ్ళడం వల్ల కెరీర్లో ఒక్కసారిగా ఒడిదుడుకులు అనేటువంటివి చూస్తారండి. అంటే గందరగోళమైన పరిస్థితులు అన్నమాట. అప్పుడు దాకా లేనటువంటి కెరీర్లో ఇబ్బందులు, ఉద్యోగంలో ఒత్తిడి, లేకపోతే పై అధికారులతో టార్చర్ పెరిగిపోవడం, కానీ జాబ్ ట్రై చేసినా అప్పటిదాకా బాగానే ఉంది కదా, లాస్ట్ మినిట్లో వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి అనేటువంటి ఒక ఆలోచన పుట్టడం, కానీ ఏదైనా కావచ్చు. దీంతో పాటుగా ఏంటంటే గురుబలము అనేటువంటిది మీకు ఉంది. ఎవరికి? 2, 3, 4 పాదం వాళ్ళకు ఉంది. ఎందుకు? 2వ స్థానమైన మిథునంలో గురుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి. ఇక్కడ మళ్ళీ చూడండి, 2వ స్థానంలో గురుడు వక్రగతిలో ఉన్నా అది జన్మాన్ని చూస్తున్నారు కాబట్టి అది పార్షియల్లీ మాత్రమే అనుకూలిస్తుంది. అంటే డబ్బులు అనేటువంటివి వచ్చేవి ఉంటాయి. మీకు రావాల్సిన డబ్బులు 10 కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ చేతిలో కూరగాయలు కొనుక్కోవడానికి 10 రూపాయలు ఉండవు. ఈ రకమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయన్నమాట. ఈ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది? మార్చి 15వ తారీఖు తరువాత గురువు ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్ళిన తర్వాత ఆ జన్మాన్ని చూసే దోషం పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా ఎదుగుదల అనేటువంటిది కనబడుతుంది. ఎప్పటి వరకు? మళ్ళీ జూన్ 1వ తారీఖు వరకు మాత్రమే. ఎప్పుడైనా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఉన్నటువంటి డబ్బుని దాచిపెట్టుకోవడం, సద్వినియోగం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సో ఇక్కడ వృషభంలో ఉండేటువంటి 2, 3, 4 పాదం వాళ్ళకి మీకుండే తెలివితేటలకనో, మీకుండే క్రియేటివ్నెస్ కనో, స్మార్ట్నెస్ కనో మీకు శత్రువులు ఎక్కువ. మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే మీ శత్రువులు. విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటారండి. వాళ్ళని ఎప్పుడూ కూడా నమ్మొద్దు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తరువాత విషయం ఏంటంటే 1వ పాదం వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం కూడా స్టార్ట్ అయింది ఇంకా 7 సంవత్సరాల పాటు ఉండడానికి. సో దీనివల్ల డబ్బు అనేటువంటిది నిలబడకపోవడం, సో అనవసరమైన వ్యక్తులతో, అనవసరమైన వ్యవస్థతో ఇబ్బందులు, గొడవలు అనేటువంటివి తలెత్తడం, అవమానాలు, అనుమానాలు లైఫ్లో రావడం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 2, 3, 4 పాదం వాళ్ళకి సంభోగ దృష్టి వల్ల మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయండి. ఇష్టమైన వ్యక్తి నుంచి కూడా ఆమోదము అనేటువంటిది రాదు. అంటే వీళ్ళు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళు ఇష్టపడతారని వీళ్ళు అనుకుంటారు, కానీ అది నిజం కాదు. సో ఈ రకంగా ఏంటంటే 2026వ సంవత్సరంలో జూన్ 1వ తారీఖు దాకా 2, 3, 4 పాదం వాళ్ళకి గురుబలము అనేటువంటిది ఉంది. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం మొత్తము లేదండి. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా అడుగులు వేయాలి. ఇక 1వ పాదం వాళ్ళకి నవంబర్ 1వ తారీఖు దాకా గురుబలం లేదు. ఆ నవంబర్ 1 దగ్గర నుంచి 2027లో మళ్ళీ గురుబలం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా నిర్ణయాలు అనేటువంటివి తీసుకోవాలి. సో ఇప్పుడు 2026వ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రెమెడీస్ ఏమిటి అంటే పర్టికులర్లీ కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళు సుబ్రహ్మణ్య కళ్యాణం చేయించండి. దానివల్లనే మీ లైఫ్లో చేంజెస్ అనేటువంటివి వస్తాయి. 2, 3, 4 పాదం వాళ్ళు మహాలక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. దానివల్ల మెరిటల్ లైఫ్లో, రిలేషన్షిప్లో ఐశ్వర్యానికి, డబ్బుకి లోటు ఉండకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఇకపోతే 1వ పాదం వాళ్ళు గోల్డెన్ పైరెట్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్రిస్టల్ ధరించండి. దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతాయి. శత్రు బాధల నుంచి బయటకు వస్తారు. 2, 3, 4 పాదం వాళ్ళు రోజ్ క్వార్ట్స్ అనేటువంటివి ఉంటాయి. శుక్రుడికి సంబంధించినటువంటి క్రిస్టల్స్ అనమాట. లేదనుకుంటే శుక్ర యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోండి. శుక్ర యంత్రం ఎప్పుడైతే ఉంటుందో ఇంటికి ధన ఆకర్షణ అనేటువంటిది 2, 3, 4 పాదాలైనా మీకు కనబడుతుంది. సో దాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల విపరీతమైన ధన ఆకర్షణ అనేటువంటిది చూస్తారు. సో ఇవి కాకుండా ఇంకా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందండి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళందరికీ కూడా దృష్టి ప్రభావం నుంచి బయటికి రావడానికి, శత్రుపీడ కానీ, నరఘోష కానీ ఏదైనా ఉన్నా పోవడానికి రాబోయేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం నుంచి మొదలుపెట్టి జాగరణతో పాటుగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, తర్వాత 1,00,000 బిల్వార్చన, మీ ఇంట్లో ధనధాన్యాలు అంటే అప్పుల బాధ కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఉంటే పోవడానికి లక్ష్మీ గణపతి హోమం స్వయంగా మీ చేతుల మీదనే చేయించడం, తర్వాత సుదర్శన హోమం, నెగిటివ్ ఎనర్జీ, ఆరోగ్య సమస్యలు, శత్రు బాధలు, మీ చుట్టుపక్కల మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ, లేకపోతే మీ మీద ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ, ఒక ప్రయోగం కానీ ఏదో ఒకటి ఉంటుంది. దాని నుంచి బయటికి రావడానికి సుదర్శనం. 3వది ఏంటి అంటే కమలాత్మిక. దశమహావిద్యల్లో భాగమైన కమలాత్మిక ఎప్పుడైతే మీరు కూర్చుని అక్కడ చేస్తారో ధనధాన్యాలు అనేటువంటివి పెరుగుతాయి, ఐశ్వర్యము అనేటువంటిది పెరుగుతుంది. తర్వాత రాజశ్యామల
ఉన్నటువంటి స్థితి నుంచి మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే రాజశ్యామల అమ్మవారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారండి. రాజశ్యామల ఇవన్నీ కూడా స్వయంగా హోమాది క్రతువుల్లోనూ అభిషేకాల్లోనూ మీరే పాల్గొనండి. తర్వాత శ్రీ విద్య ఉపాసన ఉండే వేద పండితుల ద్వారా ఆశీర్వచనాన్ని అందుకోవడం వల్ల మహాశివరాత్రి తర్వాత నుంచి మీ జీవితంలో మార్పులు అనేటువంటివి కనబడతాయి. ఏ దృష్టి ప్రభావము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. సో మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. తప్పకుండా అండి. ఒకవేళ వేరే దేశాల్లో ఉన్నా సరే పరోక్షంగా కూడా దర్శనం చేసుకోవచ్చండి. ఎక్కడుండే అవకాశం ఉంటుందండి? హైదరాబాద్లోనే చేస్తున్నాను నాగరాజు గారు. ఓకే, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. రెండు ఉంటాయి, ఎవరైనా సరే దర్శనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ వ్యక్తిగత జాతకం కోసం వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మీరు చూపించుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదు రెమెడీస్ కోసం ఖచ్చితంగా అంటే ప్రతి శివరాత్రికి ప్రతి ఇంట్లో జాగారం చేస్తూనే ఉంటారు. అలాంటి మహాశివరాత్రి రోజు ఆ కార్యక్రమంలో కనుక మీరు పాల్గొనాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. అది హైదరాబాద్లో ఉంటుంది. లొకేషన్ కూడా ఎవరైతే కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే తెలియచేస్తారు. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. ఎవరున్నా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.